అనగనగా ఒక గంధర్వుడు ఉండేవాడు. తనకు శక్తులున్నాయని, తను గొప్పవాడినని చాలా పొగరుగా ఉండేవాడు. ఒకసారి ఆ గంధర్వుడు భూలోకంలో విహరిస్తుండగా ఒక రాజకుమారిని చూశాడు. ఆమె చాలా అందంగా ఉందని ఆమెని వివాహం చేసుకోవాలనుకుంటాడు. రాజకుమారి దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకుందామని అడుగగా ఆమె నిరాకరిస్తుంది. తన మాట నిరాకరించినందుకు గంధర్వుడికి చాలా కోపం వచ్చింది. ఆమెని ఎత్తుకుపోవాలనుకుంటాడు. అతని ప్రయత్నాన్ని సైనికులు అడ్డుకుంటారు. తననే అడ్డుకుంటారా అని కోపంతో సైనికులను శిలలుగా మారమని గంధర్వుడు శపిస్తాడు. కానీ విచిత్రం ఏంటంటే గంధర్వుడి శాపం పనిచేయదు. సైనికులు రాజకుమారిని అంతఃపురానికి తీసుకెళ్ళిపోతారు. తన శాపం ఎందుకు పనిచేయలేదో, ఎందుకు అలా జరిగిందో గంధర్వుడికి అర్థం కాలేదు. తరువాత గంధర్వుడు అలా విహరిస్తూ నాగలోకానికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక అందమైన మణి కనిపిస్తుంది. ఆ మణిని తన సొంతం చేసుకోవాలని దాని దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, నా పేరు నాగరాజు, ఈ మణికి నేను రక్షణగా ఉన్నాను. ఈ మణి నాగలోకం సొత్తు, మీరు తీసుకెళ్ళడానికి వీల్లేదు అని అంటాడు. తను కోరుకున్న మణిని తనకు ఇవ్వకపోవడంతో చాలా కోపం వచ్చిన గంధర్వుడు శిలగా మారమని నాగరాజుని శపిస్తాడు. కానీ అప్పుడు కూడా గంధర్వుడి శాపం పనిచేయదు. ఎందుకు అలా జరిగిందో అర్థం కాని గంధర్వుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఆలోచిస్తూ గంధర్వుడు ఒక అడవిలో నడుస్తూ ఉండగా ఒక బ్రహ్మరాక్షసుడు కనిపిస్తాడు. ఆ బ్రహ్మరాక్షసుడు అడవిలో బాటసారులను పట్టుకొని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. ఆ బాటసారులు కాపాడమని గంధర్వుడిని వేడుకుంటారు. వారికి ఎలాగైనా సహాయం చేయాలనుకున్న గంధర్వుడు బ్రహ్మరాక్షసుణ్ణి శిలగా మారమని శపించాలనుకుంటాడు. కానీ సాధారణ సైనికులను, నాగరాజుని శపించలేని తను ఒక బ్రహ్మరాక్షసుడి మీద మాత్రం తన శాపం ఎలా పనిచేస్తుంది అనుకుంటాడు. అయినా సరే ఎలాగైనా బ్రహ్మరాక్షసుడి బారి నుండి బాటసారులను కాపాడాలనుకొని బ్రహ్మరాక్షసుడిని శిలగా మారమని గంధర్వుడు శపిస్తాడు. వెంటనే బ్రహ్మరాక్షసుడు శిలగా మారిపోతాడు. గంధర్వుడికి కృతజ్ఞతలు చెప్పి బాటసారులు అక్కడి నుండి వెళ్ళిపోతారు. అక్కడికి కొద్ది దూరంలో గంధర్వుడికి ఒక ముని కనబడతాడు. జరిగిందంతా మునికి వివరించి ఇలా ఎందుకు జరిగిందని గంధర్వుడు అడిగాడు. అప్పుడు ముని ఇలా చెప్పాడు, మొదటి 2 సందర్భాలలో నువ్వు నీది కాని దాని మీద ఆశపడ్డావు. సైనికులు, నాగరాజు కూడా వారి విధి నిర్వహణలో ఉన్నారు. వారిని శిలలుగా మారమని శపించావు. అన్యాయంగా వారిని శపించడం వల్ల నీ శాపం పనిచేయలేదు. బాటసారులను రక్షించాలని మంచి గుణంతో బ్రహ్మరాక్షసుడిని శపించడం వల్ల అతడు శిలగా మారాడు అని ముని వివరించాడు. తన తప్పులను తెలుసుకున్న గంధర్వుడు ఇంకెప్పుడూ ఎవ్వరికీ అన్యాయం చెయ్యొద్దని నిర్ణయించుకొని గంధర్వలోకం వెళ్ళిపోతాడు.